హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల జరిగే అనర్థాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్పెషలీ మనకి బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్, అది హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, ఏదైనా సరే ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీకి రక్త సరఫరా చేసేది ఆర్టరీస్ అండ్ అఫ్కోర్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్లేది ఆర్టరీస్, తిరిగి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లేది, బ్యాక్ తీసుకెళ్లేది వీన్స్, మనకు తెలిసిందే. అయితే ఈ పైప్స్ లాంటి ఈ సిస్టంలో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చుంటే రక్త సరఫరా లేమి, అంటే రక్త సరఫరా సరిగ్గా అవ్వకుండా అడ్డం పడే విధంగా ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దీన్ని మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సో దీనికి మూల కారణం మెయిన్లీ వెరీ హై కొలెస్ట్రాల్, అన్చెక్డ్ కొలెస్ట్రాల్. అంటే ఎల్డిఎల్, వీటిలో కూడా మనకి తెలిసిందే. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమో టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్, ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకవైపు ఉంటే ఇవన్నీ తక్కువ ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఇది ఎక్కువ ఉండాలి. సో ఇలా కనుక మనం మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా ఎథెరోస్క్లెరోటిక్ బర్డన్, అంటే ఈ పైప్స్లో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చొని, కాల్షియం కూడా వెళ్ళి కూర్చొని ఈ బ్లాక్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని, ఆ ప్రక్రియను మనం స్లో డౌన్ చేయగలం. ఆర్ ఆల్రెడీ ఫామ్ అయిన ప్లాక్ను కూడా ఇంకా పెరగకుండా కూడా మనం ఆపగలం. సో దానికి ఏం చేయగలం? ఎల్డిఎల్ అంటే ఏంటి? లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఈ కొలెస్ట్రాల్ని, ఈ ఎల్డిఎల్ అనేది మనం ఎలా తగ్గించగలం, ఆర్ ఎంత తగ్గించాలి? అందరిలోనూ ఒకటే లెవెలా అంటే ఖచ్చితంగా కాదు. ఒక్కొక్క సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక్కొక్క రకమైన కొలెస్ట్రాల్, ఈ ఎల్డిఎల్ గోల్ అనేది ఉంది. అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 year old యంగ్ బాయ్, మేల్, వితౌట్ సిగరెట్స్ కానీ, అంటే స్మోకింగ్ అలవాటు లేకుండా, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ లేకుండా ఉన్న వాళ్ళకి 100 ఎల్డిఎల్ అనేది ఒక గోల్. ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, వీళ్ళకి 70 ఎల్డిఎల్ ఉండాలి. లేదు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేయాల్సి వచ్చింది అంటే వీళ్ళకి 50 కంటే తక్కువ ఎల్డిఎల్ ఉండాలి. 2 సార్లు వచ్చాయి హార్ట్ అటాక్స్, 2 స్టెంట్స్ వేయాల్సి వచ్చింది, ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్మోస్ట్ ఇద్దరు పేరెంట్స్కి కూడా హార్ట్ డిసీజ్ 55 years కంటే తక్కువ ఏజ్లో వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు, వీళ్ళలో ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళలో 2 బ్లాక్స్ కనుక ఉంటే 30 కంటే తక్కువ ఎల్డిఎల్ తీసుకురావాలి. సో ఈ గోల్స్ అనేవి కొన్ని వేల మంది మీద స్టడీస్ చేసిన తర్వాత అమెరికా, యూరోప్ వంటి కంట్రీస్ నుంచి, వెస్టర్న్ డేటా నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ఇవి. అఫ్కోర్స్ మన ఇండియాలో కూడా లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, LAI అని ఉంది. వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళలో 30 కంటే తక్కువ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మల్టిపుల్ టైమ్స్, ఒకసారి బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ కనుక హార్ట్ అటాక్ వస్తే 15 కంటే తక్కువ ఎల్డిఎల్ ఉండాలి అని ఇట్లా గైడ్లైన్స్ చెప్తున్నాయి. మరి మనకున్న ఆర్మమెంటోరియం, మనకి ఏమి ఆప్షన్స్ ఉన్నాయి ఎల్డిఎల్ తగ్గించుకోవడంలో అంటే, ఒకటి రోజ్వాస్టాటిన్, అటరోస్టాటిన్ లాంటి స్టాటిన్స్ అనే మందులు, దెన్ ఎజిటమీబ్ అనే మందు, వీటిని కంబైన్ చేయొచ్చు. దెన్ మనకి బెంపడోయిక్ యాసిడ్ అనే ఇంకొక మందు కూడా ఉంది. సో ఈ మూడిటితో కనుక, అంటే 3 హైడోస్లో వాడిన తర్వాత కూడా ఈ గోల్స్ మనం మీట్ అవ్వలేదు, ఎల్డిఎల్ ఇంకా అబౌవ్ 70 అవ్వచ్చు, అబౌవ్ 50 అవ్వచ్చు, ఉన్న గోల్ని మనం మీట్ అవ్వలేకపోతే మనకి నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్లో ముఖ్యంగా PCSK9 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఉంది. సో ఈ PCSK9 ఇన్హిబిటర్స్ వంటి ఇలాంటి క్లాసులో గ్రూప్ చేయదగిన మందుల్లో ఒకటి ఇంక్లిసిరాన్ అనే మందు 6 monthsకి ఒకసారి మనం ఇంజెక్టబుల్ లాగా స్కిన్లో తీసుకోవాలి. 6 monthsకి ఒకసారి తీసుకుంటే, అది ఎప్పుడు ఇండికేషన్ ఏంటి? ఎల్డిఎల్ గోల్స్ నాట్ మెట్. ఈ గోల్ని మనం హైడోస్ రోజ్వాస్టాటిన్ కానీ, ఎటరోస్టాటిన్ కానీ వాడుతూ, తో పాటు ఎజిటమీబ్ కానీ, బెంపడోయిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా వాడిన తర్వాత మనకి ఎల్డిఎల్ గోల్ సరిగ్గా మీట్ అవ్వలేకపోతే మనం ఖచ్చితంగా వాడాల్సిన నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇంక్లిసిరాన్ అనే మందు. ఇది 6 monthsకి ఒకసారి మనం తీసుకోవచ్చు. ఈ మందు తీసుకుంటే ఖచ్చితంగా ఎల్డిఎల్ గోల్ని మనం 50%కి మనం తగ్గించచ్చు. అంటే మనకున్న ఈ సీరియస్ 30 కంటే తక్కువ, 15 కంటే తక్కువ గోల్స్ని మీట్ అవ్వాలంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంక్లిసిరాన్. సో అఫ్కోర్స్ మార్కెట్లో ఇవి కొంచెం కాస్ట్లీ మందులు, ఇవి 1.2 lakhs వరకు ఉంది ఈచ్ డ్రగ్. కానీ అఫ్కోర్స్ 1+1 అని రకరకాల ఆఫర్స్, అవి డిస్కౌంట్స్ అవి ఉన్నాయి. కానీ ఇవి వాడటం వల్ల కొలెస్ట్రాల్ ప్లాక్, ఆల్రెడీ ఫామ్ అయిన ప్లాక్ బర్డెన్ కూడా తగ్గించవచ్చు అని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. అండ్ ఇంకా మోర్టాలిటీ బెనిఫిట్, అంటే ఇవి వాడటం వల్ల డెత్ రిస్క్ మనం తగ్గించచ్చా అనే దానికి మనకి ఇప్పుడే
సరైన ఆన్సర్ లేదు. ఫ్యూచర్లో అంటే స్టడీస్ జరుగుతున్నాయి, అంటే మోర్టాలిటీ రిస్క్ తగ్గించా లేదా అనేది, కానీ మార్బిడిటీ రిస్క్ ఖచ్చితంగా తగ్గించని చాలా స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి ఇట్లా 6 monthsకి ఒకసారి వాడే ఈ ఇంజెక్షన్ మీరు కనుక ఈ హైడోస్ స్టాటిన్స్తో పాటు కనుక వాడితే మీ కొలెస్ట్రాల్ ప్లాక్ యొక్క బర్డెన్ తగ్గటమే కాదు, ఫ్యూచర్లో సెకండ్ స్టెంట్ వాడాల్సిన అవసరం వచ్చే రిస్క్ని మనం సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. దెన్ బైపాస్ సర్జరీ ఒక స్టెంట్ వేసిన తర్వాత ఇంకొక 5-6 years తర్వాత మిగిలిన ఆర్టరీస్లో బ్లాక్ స్టార్ట్ అవుతాయి కూడా మనం బైపాస్ సర్జరీకి రికమెండ్ చేస్తూ ఉంటాం. ఆ రిస్క్ కూడా మనం ఖచ్చితంగా ఈ ఇంక్లిసిరాన్ లాంటి మందులతో తగ్గించుకోవచ్చు. అఫ్కోర్స్ వేరే మందులు ఇవోలోక్యుమ్యాబ్, ఆలిరుక్యుమ్యాబ్ అని కూడా ఉన్నాయి. ఇవి వన్స్ ఇన్ 15 days అంటే నెలకు 2 సార్లు అలా ఇచ్చే మందులు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా మీరు చూస్తే PCSK9 కైనైన్ ఇన్హిబిటర్స్ అనే మందుల ద్వారా మనం కొలెస్ట్రాల్ని గ్రాస్గా ఖచ్చితంగా తగ్గించి తద్వారా రక్త సరఫరాని ఈ ముఖ్యమైన హార్ట్, కిడ్నీ, రెటినా అవ్వచ్చు, బ్రెయిన్ కావచ్చు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కాళ్ళలో ఉన్న రక్త సరఫరా లేమి అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా బెటర్ సాల్వ్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ని మీరు అసలు అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ గోల్స్ చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. అండ్ మీ ఫిజిషియన్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ, వీరందరితో మీరు డిస్కస్ చేయండి. ఇఫ్ యువర్ గోల్స్ ఆర్ నాట్ మెట్, ఖచ్చితంగా డిస్కస్ విత్ అస్ అండ్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ రీచ్ యువర్ LDL గోల్స్.